మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ మా పైన లేనటువంటి ఆరోపణలు చేస్తూ మా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని దూషించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము సర్పంచుల ఫోరం తరఫున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే సిర్గాపూర్ మండల్ గైరాన్ తాండా డబ్లు ఏదైతే వంగదల్ సంబంధించినటువంటి తాండా ఉండేనో ఆ తాండాకి గత వారం రోజుల క్రితము గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి వాళ్ళు పడ్డటువంటి కష్టాలను చూసి, ఏదైతే 300-400 మీటర్ల వరకు నడవడానికి మోకాల లోతులో ఉండేటటువంటి ఏవైతే రోడ్డు ఉండేనో దాన్ని చెప్పిన మాట ప్రకారం ఆ ఊరు యొక్క పెద్ద మనుషులను అందరినీ కూర్చునబెట్టి వాళ్ళందరినీ సంజాయించి మాట్లాడి ఈరోజు మోకాల లోతులో ఉండేటటువంటి నడవడానికి రానటువంటి రోడ్డుకి ఈరోజు అంతా కూడా బాగు చేయించడం జరిగింది. ఆ రోజు ఆ పరిస్థితి తెలుసుకోవడానికి, ఆ తాండా విషయాలు తెలుసుకోవడానికి కూడా ట్రాక్టర్ పైన వెక్కేసి కనీసం ఆ యొక్క బ్రిడ్జి వరకు కూడా వెళ్ళేసి ఆ ముళ్ళకంప నుంచి వెళ్ళి రావడం జరిగింది. దాని ప్రతిఫలంగా అందరితో మాట్లాడి ఈరోజు రోడ్ చేయడం జరిగింది. దానిపై నుంచి ఈరోజు ఆ తాండాకు సంబంధించినటువంటి వాళ్ళు నడవడము, కార్లు వెళ్ళడము, బైకులు వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం పలుమార్లు తాండావాసులు గ్రామస్తులు విన్నవించుకున్న కాంట్రాక్టరు వాళ్ళకే ఆ యొక్క బ్రిడ్జి శాంక్షన్ ఉన్న 1,90,00,000తోనే ఆ యొక్క బ్రిడ్జి శాంక్షన్ ఉన్న 2 సంవత్సరాల సమయం ఉన్నా కూడా దాన్ని చేయలేకపోయారు. చేయడమే కాకుండా ఆ యొక్క ఏదైతే అక్కడ చేయడానికి తీసుకెళ్లినటువంటి మెటీరియల్ని కూడా వెనుకకు తీసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి గత ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈ రకంగా కష్టాలను చూసి ఇప్పుడు ఈజేస్ ద్వారా 10 లక్షలతో ఆ యొక్క తాండాకు సంబంధించినటువంటి ఆ రోడ్డుకు సంబంధించినటువంటి ఆ యొక్క బ్రిడ్జిలను కూడా, కల్వట్లను కూడా 2-3 జాగల కల్వట్లను కూడా నిర్మించినటువంటి ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యేది సంజీవ్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాం. దాంతోపాటు త్వరలోనే నవంబర్-డిసెంబర్లోనే ఆ వంగల్ తాండాకు సంబంధించినటువంటి బ్రిడ్జిని రీఎస్టిమేషన్తో, గతంలో మీరు ఏం చేసిరయ్యా 1,90,00,000తోనే దాన్ని ఎస్టిమేషన్ చేసిరు. కేవలం ఒకే ఖాన పెట్టడం జరిగింది. కానీ ఆ యొక్క ఫ్లో చూసినట్లయితే దాని ఒక ఖాన సరిపోదు, దానికి 2 లేదా 3 ఖానాలు ఏర్పాటు చేయాలి. అయితేనే ఫ్లో ఆగుతుంది.